13,97,370 స్టూడెంట్స్ కోచింగ్ జాయిన్ అయ్యింది ఎందుకు? అసలు కోచింగ్ జాయిన్ అయ్యి అక్కడ ఏం చేయాలి, ఈ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎంసెట్లో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏం చెప్పరు బ్రదర్. ఇలాంటివి ఏమీ చెప్పరు. మీరే అన్ని తెలుసుకోవాలి, మీరే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ అంటే మీకు అన్ని తెలిసి మీరు టాపర్స్ కదా, జేఈ క్రాక్ చేసిన ఇవన్నీ క్రాక్ చేయాలి అని మేము చెప్తూ ఉంటారు మెంటర్స్, టీచర్స్ వీళ్ళందరూ. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ని మానేయండి, జేఈ కోచింగ్ని మానేయండి, జేఈ కోచింగ్ వెళ్ళడం ఆపేయండి. 10th క్లాస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్ ఏ స్ట్రీమ్ తీసుకోవాలనేది. అది కామర్సా, సైన్సా లేదా ఆర్ట్సా? ఒకవేళ సైన్స్ తీసుకున్నట్లయితే మెడికల్ ఫీల్డ్ వైపు వెళ్ళాలా లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళాలా? ఒకవేళ ఇంజనీరింగ్ ఫీల్డే చూస్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ 3 లెటర్ వర్డ్, మైండ్లోకి 3 లెటర్ వర్డ్ అనేది ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. అదే జేఈఈ. జేఈ కోసం మనం ఎన్నో బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అని, బెస్ట్ లెక్చరర్ ఎక్కడెక్కడ దొరుకుతారని చాలా రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటాం. అలాగే ఏదో ఒక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏదో ఒక XYZ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా జాయిన్ అయితే అయిపోతారు. అసలు 2024 జేఈ మెయిన్స్కి ఎంతమంది అపియర్ అయ్యారు తెలుసా? 14,15,110 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అందులో 2,50,284 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఆ జేఈ అడ్వాన్స్ ఇన్ని మంది స్టూడెంట్స్ రాస్తే అందులో 48,248 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అంటే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వడం అంటే ఐఐటి వచ్చేయడం కాదు. ఎందుకంటే ఐఐటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 17,740 సీట్స్ మాత్రమే ఐఐటిలో మనకి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి మిగిలిన 13,97,370 స్టూడెంట్స్ కోచింగ్ జాయిన్ అయ్యింది ఎందుకు? అసలు కోచింగ్ జాయిన్ అయ్యి అక్కడ ఏం చేశారు, అసలు అక్కడ ఏం నేర్చుకున్నారు, అసలు ఎవరెవరికి జేఈ కోచింగ్ రిలవెంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా కోచింగ్ జాయిన్ అయ్యి ఉంటే దాంట్లో బేసిక్గా ఒక 3 కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఫస్ట్ కైండ్ ముందు నుంచే అంటే 8th 9th నుంచి ఒక మంచి ఫౌండేషన్, జేఈ ఫౌండేషన్ ఉన్నవాళ్ళు, లేదా ఒక 11th and 12th గురించి అంటే 11th and 12th యొక్క సిలబస్ గురించి ఒక ప్రాపర్ ఐడియా ఉండేవాళ్ళు, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు ఒక ఫస్ట్ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా ఖచ్చితంగా క్రాక్ చేస్తామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ టైప్ అనమాట. ఇంకా సెకండ్ టైప్ ఎలాంటి వాళ్ళు అంటే, మాకు ఎలాంటి పాస్ట్ ఫౌండేషన్ లాంటివి ఏం లేదు, మేము 9th 10thలో ఎప్పుడు కూడా జేఈ గురించి అంతగా ఆలోచించలేదు, జస్ట్ బోర్డ్ లెవెల్ అయితే చదువుకున్నాం. కానీ 11thకి వచ్చాక ఎందుకో ఐఐటీస్ గురించి, ఎన్ఐటీస్ గురించి తెలుసుకొని ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ వచ్చి మేము కూడా జేఈ జర్నీలో ఒక పార్ట్ అవ్వాలనుకొని జాయిన్ అయితే అవుతూ ఉంటారు. ఒక సెల్ఫ్ బిలీవ్తో మేము ఇప్పటి నుంచి 2 years హార్డ్ వర్క్ చేసినా కూడా మాతో అవుతుందేమో అనే చిన్న బిలీవ్తో జేఈ కోచింగ్ అయితే జాయిన్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళు సెకండ్ కేటగిరీ. ఇంకా థర్డ్ కేటగిరీ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇట్లానే ఉన్నారనమాట ఈ కాలం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో. అయితే అసలు కోచింగ్ ఎందుకు జాయిన్ అయ్యామో కూడా తెలియదు, అసలు ఎందుకు కోచింగ్కి వస్తున్నామో కూడా వాళ్ళకి తెలియదు. ప్లస్ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ పేరెంటల్ ప్రెజర్ వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే జాయిన్ అయిపోతూ ఉంటారు. దీంట్లో మీరు కానీ ఫస్ట్ కేటగిరీ వైపు వస్తుంటే మీరు అలానే ఫాలో అయిపోండి, మీ మెంటర్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీరు డిసిప్లైన్డ్గా 2 years కానీ ప్రాపర్గా ప్లాన్డ్గా వర్క్ కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను బేసిక్గా ఈ వీడియో ఏంటంటే ఆ సెకండ్ ఇంకా థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో మోస్ట్లీ మీరు సెకండ్ కేటగిరీకి బిలాంగ్ అయి ఉంటే మీరు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి గైస్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఈ 2 years మీకు ఏ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ని అసలు మీ బౌండరీలోకే రానికండి. ప్లస్ ఇన్స్టాగ్రామ్, గేమ్స్ వీటికి అసలు అడిక్ట్ అవ్వకండి. నా మాటని అసలు సోషల్ మీడియాకి దూరం అయిపోండి, ఐసోలేట్ అయిపోండి. ఓన్లీ కోచింగ్ గురించి, ఓన్లీ స్టడీస్ గురించి కంప్లీట్ ఫోకస్ అవ్వండి. ప్లస్ ఈ 2 years గుర్తుపెట్టుకోండి, మీ బెస్ట్ హార్డ్ పీరియడ్స్ ఈ 2 yearsలోనే ఉంటుందని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. నేను ఈ 2 years చాలా కష్టపడాలి, నాకు ఇది ఎంతో హార్డ్ టైం అని మీరు మీ మైండ్కి ఆల్రెడీ ముందే మెసేజ్ ఇచ్చేయండి. అందుకు దాని ప్రకారంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ అయితే వెళ్ళండి. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూజింగ్ రైట్ మెంటర్, రైట్ కోచింగ్. నేను ఫస్ట్ 2 points చెప్పాను కదా, డిసిప్లైన్, 2 years బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఈ 2 మీకు ప్రాపర్గా చేస్తున్నా ఈ థర్డ్ పాయింట్లో కానీ మిస్టేక్ అయినట్లయితే ఈ 2 years మీకు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మీరు పాస్ట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ఫౌండేషన్ లేదంటున్నారు, అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ జేఈ గైడెన్స్ లాంటివి ఏం లేదు మీకు. సో మీకు అలా లేనప్పుడు మీకు ప్రాపర్ మెంటర్ ఉండాలి,
ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి, మీకు గైడెన్స్ ఇచ్చే ఒక పర్సన్ అయితే మీకు ఉండాలి. ఖచ్చితంగా ఈ 2 ఇయర్స్లో మీకు అలాంటి పర్సన్ ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు ఒక పార్ట్ అవ్వాలి. అలా అయితే మీకు ఆ జర్నీ అనేది మీకు ఎలా వెళ్ళాలి, మీరు దేంట్లో ఫాల్స్ చేస్తున్నారు, మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలంతా ఆ మెంటర్స్ మీకు చెప్తారు. మీరు కూడా మాక్ టెస్ట్ ఇలా వీక్లీ టెస్ట్ రాసే బట్టి సెల్ఫ్ అనాలిసిస్ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు కానీ రైట్ మెంటర్ని చూస్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు చాలా సఫర్ అవుతారు 2 ఇయర్స్ తర్వాత. అరే నేను ఇంత హార్డ్ వర్క్ చేశానే, ఇంత డే అండ్ నైట్ కష్టపడ్డానే, అయినా నాతో కాలేదు అని ఒక రిగ్రెట్ అయితే ఖచ్చితంగా మీలో ఉంటుంది. సో చూస్ రైట్ మెంటర్. ఇంకా థర్డ్ కేటగిరీ, మోస్ట్ ఆఫ్ ది కేటగిరీ స్టూడెంట్స్ దీంట్లోనే బిలాంగ్ అవుతారనమాట. అంటే అసలు కోచింగ్ ఎందుకు జాయిన్ అయ్యామో కూడా తెలియదు. అంటే ఫ్రెండ్ చేరాడనో, లేకపోతే పేరెంట్ కోసమో, లేకపోతే అందరు చేరుతున్నారు కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను కూడా చేరేస్తున్నాను అనే మైండ్ సెట్తో స్టూడెంట్స్ అయితే దీంట్లో జాయిన్ అవుతారు. ఓకే, జాయిన్ అయ్యారే, వెళ్తారు, లక్షల ఫీజు కడితే, వాళ్ళ పేరెంట్స్ లక్షల ఫీజు కడితే జాయిన్ అవుతారు. కోచింగ్కి వెళ్తారు, ప్రతిరోజు వెళ్తారు, క్లాస్ విన్నట్టుగా అలానే ఉంటారు. క్లాస్లో ఒక లాస్ట్ బెంచ్లో అలా కూర్చుంటారు. అలా కాసేపు ఫ్రెండ్స్తో అలా ఒక మీటింగ్స్ పెట్టేసుకొని ఇంటికి వచ్చేస్తారు. అలా బ్యాగ్ని పక్కన పడేస్తారు. ఇంకా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, గేమ్స్ ఇలాంటి వాటికి, లేదా యూట్యూబ్, లేకపోతే ఫ్రెండ్స్తో చాటింగ్, అలా టైంపాస్ అయితే అయిపోద్ది. ఈ 2 ఇయర్స్ కూడా వేస్ట్ అయిపోతుంది. గైస్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జేఈ కోచింగ్లో జనరల్గా బేసిక్గా 99 కేసెస్ జేఈ కోచింగ్, అసలు మోస్ట్లీ జేఈ కోచింగ్ అయితే ఇట్లానే ఉంటుంది అనమాట. ఏంటంటే మీరు జేఈ కోచింగ్లో జాయిన్ అయినట్లయితే ఆ సెక్షన్లో స్టూడెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మెయిన్ ఫోకస్ అప్లికేషన్స్, జేఈ అప్లికేషన్స్, ఫార్ములా బేస్డ్, మోర్ జేఈ కైండ్ ఆఫ్, అంతే కంప్లీట్గా జేఈ కైండ్ ఆఫ్ డీవియేషన్ అంతా అటువైపే ఉంటుంది అనమాట. అంటే బోర్డ్ ఎగ్జామ్స్, ఎంసెట్, వీటి వైపు అసలు ఎవరు డీవియేట్ అవ్వరు. అంటే వాటి గురించి ఎవరు ఆలోచించరు అనమాట. మీరు కానీ ఇలాంటి థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ జేఈ కోచింగ్ తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జేఈ ఇంట్రెస్ట్ లేదని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళు క్లాసెస్ వినరు, ఇంటికి వెళ్ళి కూడా రివైజ్ చేయరు, ప్రాపర్గా ప్రాక్టీస్ చేయరు. సో అలా జేఈ పోయింది. మీరు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఉండడం వల్ల వాళ్ళు ఎలాగో మీకు పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మీకు టీచ్ చేయరు, మీరే చదువుకోవాలి. ఎంసెట్కి కూడా మీరే ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు బుట్టి జేఈ కోచింగ్ మాత్రమే. వీళ్ళకి ప్రాపర్గా బోర్డ్ ఎగ్జామ్ ఇలా ప్యాటర్న్ ఉంటుంది, అలా ప్యాటర్న్ ఉంటుంది, ఈ విధంగా రాయాలి, ఈ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎంసెట్లో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏం చెప్పరు బ్రదర్. ఇలాంటివి ఏవీ చెప్పరు. మీరే అన్నీ తెలుసుకోవాలి, మీరే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ అంటే మీకు అన్నీ తెలుసు, మీరు టాపర్స్ కదా, జేఈ క్రాక్ చేసిన వాళ్ళు ఇవన్నీ క్రాక్ చేయలేరు అనే మైండ్ సెట్తో ఉంటారు మెంటర్స్, టీచర్స్ వీళ్ళందరూ. కానీ మీరు ఈ థర్డ్ కేటగిరీలో అయితే బిలాంగ్ అయితే ఖచ్చితంగా మీరు చాలా సఫర్ అవుతారు. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ అవ్వదు, తర్వాత ఎలాగో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకోలేదు కాబట్టి అది కూడా అవ్వదు. ఇంకా పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకోకపోతే ఎంసెట్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ఇవి కూడా అవ్వవు. సో మీరు ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీకు అసలు ఏ దారి కూడా మీరు లేకుండా పోతారనమాట. మూడింటి మీద దెబ్బ పడుతుంది. సో అట్ ద ఎండ్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ మీద చాలా ప్రెషర్ పెడుతుంది. చాలా ప్రెషర్ సొసైటీ నుంచి, పేరెంట్స్ నుంచి, మీ అంతటా మీకే సెల్ఫ్ కాన్ఫిడెన్సే తగ్గిపోతుంది. అరే ఏమవుతుంది, ఒక్క కాలేజ్ అర్థం కావట్లేదు, నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, అటు బోర్డులో నాకు మంచి మార్క్స్ రాలేదు, ఇలా సిఈటీలో నాకు సీట్ రాలేదు, జేఈ అయితే అసలు దాని గురించి ఆలోచించడమే తక్కువ. ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చేస్తారనమాట 2 ఇయర్స్ తర్వాత. సో నా సజెషన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు మ్యాక్సిమం ఆ సెకండ్ కేటగిరీలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. అది మీకు, మీ పేరెంట్స్ కడుతున్న లక్షల ఫీజుకి ఖచ్చితంగా ఒక మంచి మీనింగ్ఫుల్ డెసిషన్ అవుతుంది. లేదా మీ అందరికీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లాన్ అయితే ఒకటి చెప్తాను. ఇది ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా వినండి. మేబీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ని మానేయండి, జేఈ కోచింగ్ని మానేయండి, జేఈ కోచింగ్ వెళ్ళడం ఆపేయండి. మీరు జేఈ కోచింగ్ ఆపేసి ఏం చేస్తారంటే, బోర్డ్ లెవెల్, ఎంసెట్ లెవెల్ కోచింగ్ ఇచ్చే సెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లోకి షిఫ్ట్ అయిపోండి. అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్స్ ఎక్కువగానే ఉంటారు, ప్లస్ మీకు అంతగా లోడ్ అనేది ఉండదన్నమాట. బోర్డ్ లెవెల్, సిఈటీ అంటే ఎంసెట్ లెవెల్, వీటి చెప్పే సెక్షన్స్లో అంతకు మీకు ప్రెజర్ ఏమి ఉండదు, సబ్జెక్ట్ ప్రెజర్స్ ఏమి ఉండదు. జస్ట్ టీచర్స్ వస్తారు, బోర్డ్ లెవెల్లో కదా, పబ్లిక్కి సంబంధించి ఏదే క్వశ్చన్స్ ఉంటాయో ఆ లెసన్స్ ఏదో చెప్పేసి, సిఈటీకి సంబంధించి ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి అలా మాక్ టెస్ట్ సింపుల్గా అయిపోద్ది. మీ మీద ఎక్కువ లోడ్ అయితే ఉండదు. మరి ఏం చేయాలి ఆ సెక్షన్లోకి వెళ్ళి? వినండి. ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ సెక్షన్లోకి వెళ్ళిపోయారు, జేఈ కోచింగ్ని వదిలేశారు, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే, ఈ 2 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ స్కిల్ మీద ఫోకస్ చేయండి.
అంటే నేనేం చెప్తున్నాను అంటే ఈ 2 years స్పాన్ ఆఫ్ టైంలో మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి. ఎలాంటి స్కిల్స్ అంటే అది జావా అవ్వచ్చు, పైథాన్ అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, లేదా ఎడిటింగ్ అవ్వచ్చు, లేదా ఫైనాన్స్ గురించి ఏమన్నా నాలెడ్జ్ తెలుసుకోండి, లేదా ఇండస్ట్రీస్ గురించి, లేకపోతే మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ వస్తుందో స్పెసిఫిక్గా ఇది నేర్చుకోండి అని చెప్పడానికి అయితే ఏం లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు జేఏ కోచింగ్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఇంటికి లేక ఏం చేస్తారు, ఏ ఫ్రీ ఫైర్, పబ్జీ, ఏదో కాల్ ఆఫ్ డ్యూటీ, ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటారు. అసలు గేమ్స్ ఎందుకు ఆడాలి? గేమ్స్ని డిలీట్ చేసేసి అసలు నేనే ఎందుకు ఒక గేమ్ని క్రియేట్ చేయకూడదు? నేనే ఒక గేమ్ని క్రియేట్ చేస్తాను. నాకు గేమ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది, గేమ్స్ ఎలా ఆడాలో నాకు తెలుసు, గేమ్ ఎలా ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, స్టూడెంట్స్కి ఎలా ఉంటే అట్రాక్షన్గా ఉంటుందో నాకు తెలుసు అనే విషయం మీకు క్లారిటీ ఉంటే గేమ్ డెవలప్ చేయండి. లేదా మీరు ఇంటికి వెళ్ళాక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉంటే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటారంటే పక్కన పెట్టండి, అది కూడా పక్కన. మీరేం చేస్తారంటే, నేనెందుకు ఒక సోషల్ మీడియా పేజ్ని తయారు చేయకూడదు, నేనెందుకు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయకూడదు, నేను ఏదో ఒక స్కిల్ని నేర్చుకొని అది ఎందుకు ఆ సోషల్ మీడియా పేజ్లో నేను పబ్లిష్ చేయకూడదు, నేనే ఎందుకు ఒక ఇన్స్టాగ్రామ్ని తయారు చేయకూడదు? ఇలాంటి ఐడియా ఆలోచించండి. నేనెందుకు వాట్సాప్కి కాంపిటీషన్ ఇవ్వకూడదు? ఇలాంటి ఆలోచన చేయండి. అసలు నేనెందుకు ఒక సోషల్ మీడియా యాప్ని నేనే తయారు చేస్తా అనే పట్టుబట్టండి, నేర్చుకోండి. మంచి దానికి తగ్గ స్కిల్స్ నేర్చుకోండి, యాప్ డెవలప్మెంట్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, ఒక మంచి యాప్ని బిల్డ్ చేయండి, లాంచ్ చేయండి. ఇలాంటి ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. లైక్ ఫైనాన్స్ గురించి తెలుసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, అసలు ఎలా చేయాలి, ఏంటి ఫైనాన్స్ అంతా, వీటి సెక్టార్స్ గురించి అంతా తెలుసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అని ఎవరు చెప్పాల్సిన అవసరం మీకైతే ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది మీరు ఐడెంటిఫై చేయండి, అటువైపే వెళ్ళండి. సపోజ్ ఇంకా మీకు ఎవరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇష్టమైన పనే మీరు చేస్తున్నారు. 2 years బాగా ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి, మోస్ట్లీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 2 years మీరు కానీ స్కిల్స్ మీద ఫోకస్ చేసినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది 2 year మీకు ఎలాగో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 12th పబ్లిక్ ఎగ్జామ్స్, మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే మోస్ట్లీ మీకు సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది. సో మీరు పబ్లిక్ వరకు అంతా సెట్ అయి ఉంటారు, ఎందుకంటే మీరు పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ లెవెల్ కోచింగే తీసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ లెవెల్ వరకు అంతా సెట్ అయిపోయి ఉంటుంది. పబ్లిక్లో బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి, ఆ లాస్ట్ మూమెంట్స్లో పబ్లిక్లో బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్లో ఎంసెట్ ఎగ్జామ్, టీఎస్ కానీ ఏపీ ఎంసెట్ కానీ, దాంట్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. మంచి మంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ లాస్ట్ మూమెంట్లో చేయండి. అంటే పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసేయండి. పబ్లిక్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం, ఎంసెట్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలాంటివి చేయడం అన్నీ మొదలెట్టండి. టీచర్స్ని అడగండి, నేను ఏం చేస్తే ఇంకా బెటర్ మార్క్స్ అవ్వచ్చు, ఎలాంటి టాపిక్స్ చదివితే ఇంకా నా మార్క్స్ని బూస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటివి అన్నీ తెలుసుకుంటూ చిన్న చిన్న ట్రిక్స్ని నేర్చుకోండి. ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామ్లో కొన్ని కైండ్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయి, వాటిని వాడచ్చు. మీరు ఖచ్చితంగా మీ మార్క్స్ని మీరు బూస్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎలా నేను మార్క్స్ని బూస్ట్ చేసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ వైపు నేను కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తుందో, ఇవన్నీ లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా మీరు సెర్చ్ చేయండి. అలానే నేను చెప్పేది ఏంటంటే 2 years చదువుని పక్కన పెట్టేసి కంప్లీట్గా స్కిల్స్ ఉండి లాస్ట్ మూమెంట్, అది కూడా మిస్టేక్ అండి. అలా చేయకండి బ్రదర్. 2 years స్టడీస్ని స్కిల్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయండి. స్టడీస్ని స్కిల్స్ని ఎలా ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోడ్ అనేది ఉండదని చెప్పాను. ఎందుకంటే మీరు చదివేది బోర్డ్ లెవెల్ మాత్రమే, జేఈ చాలా హై లెవెల్, అడ్వాన్స్ లెవెల్ చాలా లెవెల్ ఉంటుంది. మీకు బోర్డ్ లెవెల్ అంత కాదు కదా, సో మీకు స్టడీ లోడ్ ఏమి ఉండదు. సో మీరు ఈక్వల్గా బ్యాలెన్స్ చెయ్యాలి ఈ ఏజ్లో. అప్పుడే మనం రైట్ కెరియర్ గైడ్, ఒక రైట్ బర్డన్ అదంతా మనం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎలా నేను ఎంసెట్లో మంచి మార్క్స్ తీసుకురావాలి, ఎలా మంచి ర్యాంక్ని సెక్యూర్ చేయాలని మీ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చేయండి. తర్వాత మీరు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది. మన ఆంధ్ర తెలంగాణలో మంచి మంచి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రలో అయితే విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, కొన్ని టాప్ జేఎన్టీయూస్ ఉన్నాయి, కొన్ని మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో కూడా మంచి మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. సో మీరు వీటిల్లో మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకున్నారో దానికి తగ్గ బ్రాంచ్ ఏదైతే ఉందో, అసలు అందరు సిఎస్సి వెళ్ళిపోతున్నారు, నేను కూడా సిఎస్సి వైపు వెళ్ళిపోతా, అలాంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా మీరు ఈ 2 years ఏ స్కిల్ని అయితే నేర్చుకున్నారో దానికి తగ్గ కోర్స్, దానికి రిలేటెడ్, దానికి సీక్వెన్స్ ఉండే కోర్స్లో వెళ్ళి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వండి. సేమ్ ఇదే ప్యాటర్న్, మంచి సర్కిల్ని మెయింటైన్ చేయండి. ప్రాపర్ ప్లాన్తో మీరు ఈ 2 years ఏదైతే స్కిల్ని నేర్చుకున్నారో దాన్ని ఇంకా గ్రో చేసుకుంటూ మీ సర్కిల్తో గ్రో చేసుకుంటూ ఆ 4 yearsని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీరే చూస్తారు 4 years తర్వాత మీ కెరియర్లో మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే నా కెరియర్ సెట్ అనే క్లారిటీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు యు ఆర్ ఎ స్కిల్డ్ పర్సన్, యు ఆర్ ఎ స్కిల్డ్ ఇంజనీర్. ఇంకా ఒక జాబ్ కావాలంటే స్కిల్ తప్ప ఇంకేం కావాలి బ్రదర్?
మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, పైగా మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ జేఈ చేసి 4th ఇయర్ నార్మల్గా ఇంజనీరింగ్కి జాయిన్ అవుతారు. అప్పుడు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని అప్పటికంటే మీకు ఇంకా స్కిల్స్ ఎక్కువ ఉన్నట్టు, మీరు ఇంకా వాళ్ళకంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని బీట్ చేసే పవర్ కూడా మీకు ఉంటుంది. కోర్స్ వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ అవ్వచ్చు, కానీ మీ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉంటే మీరు వాళ్ళని కూడా బీట్ చేసే పవర్ మీకు ఉంటుంది గాయస్. వాళ్ళని బీట్ చేసే పవర్, వాటిని బీట్ చేసే స్కిల్ మీ దగ్గర ఆల్రెడీ బిల్డప్ అయి ఉంటుంది. ఆ 4, 5, 6 ఇయర్స్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మీరు మీ కెరియర్లో ఒక బెస్ట్గా నిలిచిపోతారు. ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. దీంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రెజర్ లేదు, ఎందుకంటే మీకు నచ్చిందే మీరు చేస్తున్నారు, మీకు నచ్చిందే మీరు నేర్చుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంతో మీరు హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ, మీ కెరియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ప్రాపర్గా ఆలోచించండి. ఎటువంటి సొసైటల్ ప్రెజర్ వల్ల నేను ఈ కోచింగ్ జాయిన్ అవ్వాలి, ఆ కోచింగ్ జాయిన్ అవ్వాలి, నేను ఇది తీసుకోవాలి, సొసైటీ గురించి ఆలోచించడం ఆపేయండి బ్రదర్. సొసైటీ గురించి ఆలోచించడం ఆపేయండి, దాన్ని పక్కన పెట్టండి. మీకు ఏది అవసరం, మీ పేరెంట్స్ ఏది చేస్తే హ్యాపీగా ఉంటారో అది గుర్తుపెట్టుకోండి. సో మీ రూల్స్ని మీరు తయారు చేసుకోండి, మీకు నచ్చిన స్కిల్ని నేర్చుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ ప్రాపర్ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ ఇంకా కేటగిరీ 1 ఇంకా కేటగిరీ 2 కోసం నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది అనమాట. దానికోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.